హే గైస్ ఆఫ్టర్ సో లాంగ్ మా మమ్మీ అయితే మళ్ళీ నా ముందు కెమెరా పెట్టి ఏందో గెస్ చేయని చెప్పింది. సో గెస్ చెయ్యి. నేనేమనుకున్నా అంటే స్మార్ట్ వాచ్ అనుకున్నా. కానీ స్మార్ట్ వాచ్ తెచ్చుంటే మా డ్యాడీ అసలు ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక నాకు చెప్పేసి ఉండేవాడు. ఫుడ్ అని నైకా పార్సెల్ గాని అనుకున్నా. ఫుడ్ అయితే ఐస్ క్రీమ్ అయితే కాదు. ఫ్రిడ్జ్ అంతా ఎతికా మా మమ్మీ బయటికెళ్ళినప్పుడు. సో నైకా పార్సెల్ అనుకున్నా. లేదంటే నా ఎయిర్ ఫ్రైయర్ రెసిపీ అనుకుంటున్నా. ఎయిర్ ఫ్రైయర్ రెసిపీ అయినా అక్కడ టేబుల్ మీద ఏం సామాన్లు క్లీన్‌గుంది. నైకా పార్సెల్ అనుకుంటున్నా గైస్. మొత్తానికి ఏమనుకున్నావు? నైకా పార్సెల్ అనుకుంటా. సరే మరి కళ్ళు మూసుకో అయితే. హుహు. కళ్ళు తెరవకూడదు. నా పోయిన పార్ట్స్ ఇస్తావా? తెరిస్తే మాత్రం నేను కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా కళ్ళు తెరవకూడదని. ఈ ఇంత పార్సెల్ వచ్చిందా? సో ఏంటంటే అమెజాన్ పార్సెల్, నైకా పార్సెల్. నీకు నైకా పార్సెల్ ఈరోజు వచ్చినట్టు తెలుసా? ఈరోజు అనుకున్నా అంటే ఒక యాక్చువల్‌గా ఈ రోజు రాలేదు నైకా. ఆ! నిన్నే వచ్చింది. 10 సార్లు ఆ కబోర్డ్ తీసావు, చూసావు, ఐరన్ బాక్స్ పెట్టావు, తీసావు, చూసావు. అదే అనుకున్నా. చూసి కూడా ఏంటి పాప పక్కన ఐరన్ బాక్స్ ఉండింది. సో నేను ప్రతిసారి ఇట్లా సెటాఫిల్ ఫేస్ వాష్ వాడతాను కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ సింపుల్ అని చెప్పి చాలా హైప్ చేస్తున్నారనమాట. కాబట్టి దానికంటే ప్రైస్ తక్కువ ట్రై చేద్దామని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను. నైకా అయితే హ్యూజ్ పార్సెల్ పెట్టుకున్నా అనమాట. ఇదైతే మనకి ప్లమ్‌ది కాంప్లిమెంటరీ వచ్చింది సన్ స్క్రీన్. మినిమలిస్టిక్ ఇది నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది సీరం. ప్లమ్ కండిషనర్, ప్లమ్ టోనర్. ఇది మొన్న మనం పెట్టుకున్నాం కదా ఇట్లా బ్లో డ్రైయర్ దానికి వీ ప్లెంట్ హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే. అండ్ ఇది అసలు మనం 10-15 ట్యూబులు వాడేసినాం. హ్యాపీ హ్యాపీ అని చేస్తాను.